ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వింటే చాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ పులకించిపోతున్నారు. తన 5 ఏళ్ల పాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించారు. అందరినీ అక్కున చేర్చుకున్నారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, వ్యాపారులు ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ వైసీపీ పథకాల లబ్ధి పొందిన వారే. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోయాయనే చెప్పాలి. అందుకే సీఎం జగన్ పట్ల తమ అభిమానాన్ని చాటుకునేందుకు ప్రజలందరూ ఉవ్విర్లూరుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుందామా అని ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జగన్ చేపట్టిన ప్రతి యాత్రలోనూ ప్రజలు ఆయన పట్ల ఎంతో అభిమానాన్ని చూపుతున్నారు. గతంలో సిద్ధం సభలు అయితేనేమి, ప్రస్తుతం కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితేనేమి, జగన్తో ఒక్క కరచాలనం కోసం ప్రజలు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఒకసారి జగన్తో మాట్లాడితే చాలు అన్న చందంగా ప్రజలు పోటీ పడుతున్న తీరు జగన్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా తనను కలవడానికి వచ్చే వారితో కలిసిపోతున్న వైనం, వృద్ధులు, పిల్లలు, మహిళలు ఇలా ఒకరేమిటి అందరినీ పలకరిస్తూ, షేక్ హ్యాండ్ ఇస్తూ, సెల్ఫీలిస్తూ, వారితో ముచ్చటిస్తూ బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. వైసీపీ ఇలా ఎనలేని ఉత్సాహంతో ఎన్నికల రణరంగంలోకి దూకేసి సింహంలా ముందుకెళ్తుంటే కూటమి పరిస్థితి మాత్రం మరోలా ఉంది. కూటమి తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్ షోలకు ప్రజల స్పందనే కరువైంది. కూటమి నిర్వహిస్తున్న సభలకు సైతం జనం రావడం లేదు. వచ్చిన జనంలో కూడా అంత స్పందన కనిపించడం లేదు. పైగా చంద్రబాబు చెప్పే విషయాలను జనం నమ్ముతున్నట్లు కనిపించడం లేదు. ఆయన ఏది పడితే అది మాట్లాడి నవ్వుల పాలవుతున్నారు లేదా ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్కు తానే ఫౌండేషన్ వేశానని ఆయన చెబుతుంటే ఇదేమిటి కులీ కుతుబ్ షా కదా అని వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. మద్యం తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు దేశంలో చంద్రబాబు ఒక్కరే కావచ్చు. వాలంటీర్ల వ్యవస్థపై అనేక విష ప్రచారాలు చేసి చివరికి వారి సేవలు వృద్ధులకు అందకుండా చేసిన చంద్రబాబు యూటర్న్ తీసుకుని తాను కూడా వాలంటీర్లను కొనసాగిస్తానని చెబుతున్నారు. ఇలా అనేక విషయాల్లో చంద్రబాబు మాట మార్చడం చూసి ప్రజలు హేళనగా చూస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో తెలుగువారు ఉన్నా అదంతా తన వల్లే అని చెప్పడం చూసిన వారికి ప్రజలను పిచ్చివాళ్ళని అనుకుంటున్నాడా అన్న సందేహం కూడా వస్తుంది. ప్రధాని మోదీని పరుష భాషలో దూషించి ఇప్పుడు తిరిగి కాళ్ళా వేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, మోదీని కూటమి సభలో ఆకాశానికి ఎత్తుతూ ప్రసంగించడం ఇవన్నీ చంద్రబాబు పరువును మసకబారుస్తున్నాయి. జగన్ను తాను ఒక్కడినే ఎదుర్కోలేనని తెలుసుకొని చంద్రబాబు జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారన్న విషయం ప్రజలకు బోధపడింది. అంటే దీనిని బట్టి జగన్ ఎంత శక్తిమంతుడిగా మారారో తెలుస్తుంది.